1998. ఏంటి ఇక్కడ అంటే కొంకన్ రైల్వే వ్యవస్థ, కొంకన్ రైల్వే సర్వీస్ చూడండి, కొంకన్ రైల్వే సర్వీస్ చూడండి. ఈ కొంకన్ రైల్వే సర్వీస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రారంభించినారు అంటే 1998లో మహారాష్ట్రలోని రోహా అనే ప్రాంతం నుంచి చూడండి, మహారాష్ట్రలోని రోహా అనే ప్రాంతం నుంచి కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం వరకు దీన్ని ప్రారంభించారు. కర్ణాటకలోని మంగళూరు ప్రాంతం వరకు దీన్ని ప్రారంభించడం జరిగింది చూడమ్మా. ఎంత 760 కిలోమీటర్ల పొడవున దీన్ని ప్రారంభించినారు చూడమ్మా. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఇక్కడ రైలు కాదు, ఇది రైల్వే ట్రాక్, రైల్వే ట్రాక్ చూడమ్మా, రైల్వే ట్రాక్. సో మన భారతదేశంలో ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్మించబడిన మొట్టమొదటి రైల్వే ట్రాక్ ఏదంటే ఈ కొంకన్ రైల్వే ట్రాకే చూడండి. మా రోహా నుంచి మంగళూరు వరకు 760 కిలోమీటర్ల పొడవుతోటి దీన్ని నిర్మించినారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించినారు చూడండి. మా ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించినారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మన భారతదేశంలో నిర్మించబడిన మొట్టమొదటి ప్రైవేట్ రైల్ ట్రాక్, రైల్ సర్వీస్ కాదు, రైల్ ట్రాక్ ఏదంటే ఈ కొంకన్ రైల్వే ట్రాక్ చూడమ్మా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? రోహా టు మంగళూరు 700. ఈ మధ్యలో ఒక టన్నెల్ను కూడా ఏర్పాటు చేసినారు మా మధ్యలో, ఆ ట్రాక్ మధ్యలోనే ఒక టన్నెల్ కూడా ఏర్పాటు చేసినారు. దాన్ని కార్దోబ్ టన్నెల్ అని పిలుస్తున్నాం చూడమ్మా. కార్దోబ్ టన్నెల్ మహారాష్ట్ర, కార్దోబ్ టన్నెల్ రైల్వే టన్నెల్ మహారాష్ట్ర. ఇది సుమారు 6.5 కిలోమీటర్స్ ఉంటుంది చూడమ్మా. 6.5 కిలోమీటర్స్ వీటితోటి ఏర్పాటు చేసినారు చూడు, ఈ రోహా టు మంగళూరు మార్గంలోనే. మరి ఇందులో ఏ రాష్ట్రాలు భాగస్వామ్యంగా ఉన్నాయంటే మనకి మహారాష్ట్ర, గోవా, కర్ణాటక మరియు కేరళ ఈ రాష్ట్రాలు దీంట్లో భాగస్వామ్యంగా మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఈ రాష్ట్రాలు దీంట్లో భాగస్వామ్యం. మరి కొంకన్ రైల్వే ప్రధాన కార్యాలయం, దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు నవీ ముంబైలో ఉందమ్మా. నవీ ముంబైలో దీని ప్రధాన కార్యం కలదు చూడమ్మా. నవీ ముంబై దీని హెడ్ క్వార్టర్ మనకు కనిపిస్తుంది చూ. సో ఇవి ఇక్కడి వరకు రైల్వే వ్యవస్థకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. రైల్వేకి సంబంధించి అప్డేట్స్ మనం చెప్పుకుంటూ వచ్చినాం.